కీర్తనల గ్రంథ విభజన. ఉదాహరణకి ఈరోజు సండే కోడిని ఇంటికి కొనుక్కొచ్చుకున్నాం. ఇప్పుడు కొనుక్కొచ్చుకోవట్లేదులేండి, మాసమే తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు కోడిని తెచ్చుకుంటే దాన్ని విభజించేవాళ్ళు. ముందు ప్రాణం తీసేవాళ్ళు, తలకాయని వేరు చేసేవాళ్ళు, రెక్కలన్నీ వేరు చేసేవాళ్ళు, మళ్ళీ శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా కోసి వేస్ట్ పార్ట్లన్నీ ఒక పక్కకు పెట్టి, మంచి పార్ట్లన్నీ ఒక పక్కకు పెట్టి, దాంట్లో బోన్స్ అన్నీ ఒక పక్కకు పెట్టి, మెత్తటి మాంసం ఒక పక్క పెట్టి దాన్ని మాత్రమే వండుకునేది. అంటే కోడిని ఏం చేసామంటే విభజించాం. విభజించి చక్కగా వేస్ట్ అంతా ఒక పక్కన పెట్టి, మంచిదంతా ఒక పక్కన పెట్టి దాన్ని వంట వండుకొని తిన్నాం. అలాగే అరటికాయ ఉంటుంది. అరటికాయని తొక్కని జాగ్రత్తగా ఒలిసి తింటాం. అలా కాకుండా అరటికాయ ఇచ్చిన వెంటనే దాన్ని నోట్లో పెట్టుకుని పరపర నవ్వులుతున్నాడు అనుకోండి, టేస్ట్ తెలుస్తుందా? తెలియదు. చక్కగా నైస్గా 4 భాగాల కింద తొక్కను లాగి చక్కగా నోట్లో పెట్టుకుని తింటే మనకు అర్థమైంది. అలాగే గ్రంథ విభజన అర్థమైతేనే గ్రంథం అర్థమైంది. ఉదయం మీకు చెప్పాను, ఆదికాండ గ్రంథ విభజన మనం క్రితం సంవత్సరం నేర్చుకున్నది కాకుండా 50 అధ్యాయాలని 4 భాగాలు చేసుకుంటే మొదటి 12 అధ్యాయాలు ఒక వ్యక్తి ఉంటారు, 13 నుంచి 25 ఒక వ్యక్తి ఉంటారు, 26 నుంచి 37 ఒక వ్యక్తి ఉంటారు, 38 నుంచి 40 ఒక వ్యక్తి ఉంటారు. 4 వ్యక్తులు ఎవరు? 50. నోవాహు, అబ్రహాము, యాకోబు, యోసేపు. దేవుడు ఒక మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇలా ముగ్గురు గురించి అన్నాడు. ఇంకెవరి గురించి అన్నాడా? అందులో ఎవరు చెప్పండి వాళ్ళు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు అన్నాడు అంటారు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వీళ్ళ ముగ్గురు జీవితాలు మీరు తెలుసుకుంటే నేనేంటో మీకు అర్థమవుతుంది అన్నాడండి దేవుడు. అర్థమైంది మీకు? అబ్రహాము జీవితం మొత్తం తెలిస్తే, అబ్రహాము జీవితంలో నేనేమేం చేశానో దాన్ని బట్టి నేనేంటో మీకు అర్థమైంది. ఇస్సాకు జీవితాన్ని మీరు చూసుకుంటే, ఇస్సాకు జీవితంలో నేనేమేం చేశానో మీరు తెలుసుకుంటే నేనేంటో మీకు అర్థమైంది. యాకోబు జీవితాన్ని మీరు చూసుకుంటే, యాకోబు జీవితంలో నేను ఎన్ని చేశానో అవన్నీ తెలుసుకుంటే నేనేంటో మీకు. ఇప్పుడు దేవుడు మీకు అర్థం అవ్వాలి అంటే ఆ ముగ్గురు జీవితాలు మీకు తెలియాలండి. యాకోబు జీవితంలో చివరిలో ఉన్నవాడు ఎవరండి? యోసేపు గారు. యోసేపు జీవితం కూడా మనకు ఆది కాండంలో ఉన్న భక్తుల జీవితాలు మనం నేర్చుకుంటే దేవుడు అర్థమవుతాడు, లేకపోతే దేవుడు మనకి అర్థం అవ్వడు. ఆది కాండంలోనే 50 అధ్యాయాలు కూడా మనం అలా మొదట ఎలా విభజించామంటే 1 నుంచి 11 మొదటి భాగము, 12 నుంచి 50 రెండవ భాగము, 4 సంఘటనలు, 4 వ్యక్తులు, సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన 4 భాగాలు, 4 వ్యక్తులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అలాగైనా నేర్చుకోవచ్చు, ఇలాగైనా నేర్చుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు. కాబట్టి మనం ఈ 4 భక్తులు, ఎవరు యోసేపుతో సహా 4 భక్తుల జీవితాలను మనం నేర్చుకుంటే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆదికాండాన్ని బాగా మనం నేర్చుకోండి. ఇది 3వ సంవత్సరం పిల్లలకి 3 ఏళ్ళ నుంచి నేర్పించుకుంటూ వస్తున్నాం. నిర్గమకాండం ఇన్ని రోజులు నేర్పించక్కర్లా, ఆదికాండం మాత్రం బాగా నేర్పించాలి. అందుకని వాళ్ళకి వీడియోలు కూడా స్పెషల్గా అబ్రహాందే మన 4 వీడియోలు ఉన్నాయి, అరగంటలు. యోసేపు జీవితం ఉంది, అబ్రహాం జీవితం ఉంది, యాకోబు జీవితం ఉంది, ఇస్సాకు జీవితం ఉంది. 4 జీవితాలు 4 వీడియోలు ఉన్నాయి. మీ అందరికి పెన్ డ్రైవ్లు వేసి ఇచ్చాను, ఓకేనా? మనకు 4 జీవితాలు అంటే వాళ్ళ జీవితంలో దేవుడు ఏమేం చేశాడో తెలిసి దేవుడు అర్థమైంది. అలాగే మీకు ఈ గ్రంథ విభజన, కీర్తనల గ్రంథము మీకు అర్థం అవ్వాలి అంటే గ్రంథ విభజన మీకు అర్థం అవ్వాలి. మీ అందరి దగ్గర బైబిల్ ఉంది కాబట్టి ఫోన్ కాకుండా సాధ్యమైనంత వరకు బైబిల్ చూడండి. మీకు కీర్తనలు మొత్తం 5 భాగాలు. మీరు చదివేటప్పుడు చూసుకుంటే ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అని ఉంటుంది. చూసుకోండి, గ్రంథ విభజన 150 కీర్తనలు 5 భాగాలుగా విభజించబడినవి. ప్రథమ స్కందము 1వ అధ్యాయం 1వ వచనంలో పైన రాసి ఉంటుంది, చూసుకోండి మీరు మీ దగ్గర ఉన్న బైబిల్లో. ప్రథమ స్కందము, ప్రథమ భాగము అని అర్థం. ఇది ట్రాన్స్లేషన్ అలా రాయడం అనేది జరిగింది. ఒకటనే గుర్తుంచుకోండి, 41 కీర్తనలు ప్రథమ స్కందం. మొత్తం ఎన్ని కీర్తనలు అధ్యాయాలు ఉన్నాయి? అధ్యాయాలు అని అనకూడదు అనుకున్నాం కదా పొద్దున్న. 150 కీర్తనలో 1 నుంచి 41 కీర్తనలు ప్రథమ స్కందము, 42 నుంచి
72 ద్వితీయ స్కందము, అంతా మీకు బైబిల్లోనే ఉందండి. 73 నుంచి 89 తృతీయ స్కందము, 90 నుంచి 100 చతుర్థ స్కందము, 90 నుంచి 106 వరకు చతుర్థ స్కందము, 107 నుంచి 150 పంచమ స్కందము. మళ్ళీ ఒకసారి చెప్తా చూసుకోండి. ప్రథమ స్కందము 1 నుంచి 41. మీకు కీర్తనలు మీకు అర్థం అవ్వాలంటే ఎలా చదవాలంటే 1 నుంచి 41 వరకు చదివేస్తే ఒక విధంగా అర్థమైంది. మీరు 10 అధ్యాయాలు చదివారు, అర్థం అవ్వదు. ఇప్పుడు 30 నుంచి 50 వరకు చదివారు, అర్థం అవ్వదు. చదివితే 1 నుంచి 41 వరకు అవచేసేసేయాలి. అదొక భాగం, ఒక విధానంలో అర్థమైంది. తర్వాత 42 నుంచి 72, 73 నుంచి 89, 90 నుంచి 106, 107 నుంచి 150. మీరు ఒకసారి చూసుకుంటే ప్రతి భాగములో ఎన్ని భాగాలు అన్నాను మీకు? 5 భాగాలు. మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1 నుంచి 41. ప్రతి భాగంలో చివరన ఆమెన్ అని ఉంటుంది, గమనించండి. మీరు చూసుకోండి ఒకసారి. 41 అధ్యాయం చివరన ఉంది చూడండి. 41 చివర, 41 అధ్యాయం చివరి వచనంలో చూడండి, చివరి ముక్కలో ఉంటుంది ఆమెన్. గుర్తుంచుకోండి, ప్రతి భాగము చివర ఏముంటుంది? ఆమెన్ అని ఉంటుంది. 72 చివర చూడండి, దీంట్లో 19 వచనాలు ఉంటాయి, 20 వచనాలు ఉంటాయి, 19 వచనాలు ఉంటాయి చూడండి, ఆమెన్. 89 అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి, ఆమెన్ అని ఉంటుంది. 106 అధ్యాయం చివర చూడండి, ఆమెన్ అని ఉంటుంది. 150 అధ్యాయం చివరను కూడా ఏముంటుందంటే ఆమెన్ అని ఉంటుంది. అలాగే ప్రతి భాగము చివర కూడా స్తుతింపబడును గాక అనే పదం కూడా ఉంటుందండి కామన్గా. మొదటి భాగంలో ఆమెన్ అని ఎలా ఉందో మళ్ళీ ఒకసారి 47 అధ్యాయం చివరిలో చూసుకోండి, దేవుడు స్తుతింపబడును గాక. ప్రతి భాగము చివర ఆమెన్ అని ఉంటుంది, దేవుడు స్తుతింపబడును గాక అని ఉంటుంది, స్తుతింపబడును గాక అని ఉంటుంది. 3వ భాగంలో కూడా స్తుతింపబడును గాక ఉంటుంది. 4వ భాగంలో కూడా యెహోవా స్తుతింపబడును గాక అని ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మొదటి నుంచి 41 చివర, 72 చివర, 89 చివర, 106 చివర, 150 చివర. చివరిలో మొక్క లేదనుకోండి, కొంచెం ముందుకు వస్తే ముందులో ఉంటుంది. ఒక్కదానికి మాత్రం చివరిలో లేదు, కొంచెం ముందు వచ్చినానికి దీని వచ్చినానికి మధ్యలో ఉంది. స్పెషాలిటీ ఏంటంటే 5 భాగాలు, ప్రతి భాగము చివర ఆమెన్, దేవుడు స్తుతింపబడును గాక. ఇప్పుడు మీరు కీర్తన 150 చదివేటప్పుడు ఎలా చదవాలి? ట్రిప్పుకో భాగం చదివితేనే, కొన్ని భాగం చదవలేదు 10 చదివారు అనుకోండి, చదువుకుంటూ వెళ్ళేటప్పుడు 41 దగ్గర ఆపేయండి. ఈ 41లో ఏముందని చూసుకోండి. మళ్ళీ 42 నుంచి అలాగా చదువుకోండి. ఉదయం చెప్పింది ఒకసారి చెప్తాను. కీర్తన 150 అధ్యాయాలు ఉన్న ఒకే పుస్తకం ఇది. పాటల సముదాయం. పాటలు అనకూడదు, ఏమనాలనుకున్నాము? కీర్తనలు. గ్రంథకర్త ఎవరు లేరని కొంతమంది అంటారు, కానీ గ్రంథకర్తలు ఎవరనేది ప్రతి అధ్యాయం పైన ఉంటుంది. లేని అధ్యాయాలు ఎవరు రాశారనేది కూడా ఉదయం మీకు చెప్పడం జరిగింది. వేరు వేరు వ్యక్తులు రాసిన కీర్తనల్ని ఒక చోట చేర్చి కీర్తనల గ్రంథం అని పేరు పెట్టారు. కొన్ని వందల కీర్తనలో కొన్నింటిని మాత్రమే కూర్చడం అనేది జరిగింది. దేవుడు మనకు ఏది అవసరమో అది మాత్రమే సేకరించి రాయించాడు. యూదులు ఇజ్రాయేలీలకి ఇవి పాటలుగా ఉండేవి. అయితే ఇజ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిన తర్వాత ఎజ్రా, నెహెమ్యా కలిసి ఏమండి బబులోను చెరలోకి, అషూరు చెరలోకి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఎజ్రా, నెహెమ్యా కలిసి 150 కీర్తనలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించడం అనేది జరిగింది. బాధలలో మనం ఏమైనా నేర్చుకున్నాం ఉదయం? పాటలు. బాధలలో ప్రార్థన చేస్తాం, సంతోషంలో కీర్తనలు పాడాలి, వినాలి. మనకు 150 అధ్యాయాలు, 150 కీర్తనలు, 150 పాటలు. ఒక మనిషికి అనువైనవి, అవసరమైనవి, మారడానికి ఏదైతే అవసరమో అవి మాత్రమే 150 కీర్తనలుగా మనకు అందించడం జరిగింది. చదవగలిగిన వాళ్ళందరూ కీర్తన చదవండి. మొదటిసారి చదివితే ఏమీ అర్థం అవ్వదు, భయపడద్దు, బాధపడద్దు. అలా చదువుతూ ఉంటేనే. కీర్తనలో మొదటి అధ్యాయం చదివారు, కనీసం ఒక అధ్యాయంలో 7-8 వచనాలు ఉంటాయి. దాంట్లో ఎన్ని వచనాలు ఉంటాయి? మొదటి అధ్యాయంలో 6 వచనాలు కష్టపడి చదవటం. ఎక్కువగా 4 వచనాలు, 10 వచనాలు ఉంటాయి. పెద్ద ఏమి ఉండవు. మొదటి అధ్యాయం మీరు చదివినప్పుడు ఒక్క మొక్క అయినా మీ మనసుకు టచ్ అవుతుంది. దాన్ని మాత్రం పెన్సిల్తో గీత గీసుకోండి, అలా ముందుకెళ్ళిపోండి. మళ్ళీ రెండోసారి చదివేటప్పుడు మళ్ళీ ఇంకా
అర్థం అవడం జరుగుతుంది. ఈ కీర్తనల గ్రంథం 5 భాగాలుగా విభజించడం జరిగింది. గ్రంథ విభజన ఒకసారి చెప్తారా? ముందుకెళ్ళిపోదాం. 150 అధ్యాయాలు ఉన్న కీర్తనలు 5 భాగాలుగా విభజించడం జరిగింది. వీటిని భాగాలుగా కాకుండా స్కందాలుగా విభజించడం జరిగింది. ప్రథమ స్కందం 1 నుంచి 41, రెండవ స్కందం ద్వితీయ స్కందం 42 నుంచి 72, తృతీయ స్కందం 73 నుంచి 89, చతుర్థ స్కందము 90 నుంచి 106, పంచమ స్కందము 107 నుంచి 150. ప్రతి భాగము చివర ఆమెన్, దేవుడు స్తుతింపబడునుగాక అనే పదాలతో ముగియటం అనేది జరుగుతుంది. ఇది కీర్తనల గ్రంథ విభజన. లేకపోతే ఒకసారి ఆప్ చేసాం. ఇప్పుడు ఎన్న పాట అండి?